పెద్దలు మంచి శాస్త్రజ్ఞులు గౌరవ శ్రీ గుండెల ప్రేమచంద్రరావు గారిని వేదికకి రావాల్సిన సాధారణ సంబంధాలు చెప్పడంతో వారిని స్వాగతం. ఈరోజు దండపల్లి మండల నాయకులు దయచేసి వేదికలు రాష్ట్రాన్ని కోరుతున్నాను. అదేవిధంగా నస్పూర్ వారికి చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క దండపల్లి నుంచి వారిని చెప్పేసి త్రిమూర్తి గారి గురించి మాట్లాడుకుంటారు. మంచిర్యాల మున్సిపాలిటీ నుంచి 74 ఉంది. కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళు వచ్చి చెక్ చేసిన వాళ్ళు వెరిఫై చేసిన వాళ్ళు 40 మంది. మిగతా వాళ్ళు చెక్ 40 మంది. ఇంకొక 10 ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తాను. ప్రేమసాగరరావు గారు వచ్చిన తెల్లవారి నుండి మన ప్రాంతానికి ఎక్కువ నిధులు తీసుకురావాలి, ఎక్కువ అభివృద్ధి చేయాలి, ఇక్కడ ఉన్న ప్రజలందరి సంక్షేమం కోసం పనిచేయాలి అని చెప్పేసి తన శాయశక్తులను పనిచేస్తున్నారు. ఆయన హైదరాబాద్ ఉన్నా ఎక్కడున్నా ప్రతిరోజు కూడా ఎట్లా ఈ ప్రాంతానికి మీరు అంటే ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఎక్కువ ఫండ్స్ తీసుకొచ్చి ఎట్లా అభివృద్ధి చేయాలి అన్న ఒకటే ఆలోచనతోనే ఆయన పనిచేస్తున్నారు. ప్రతి మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది ప్రేమసాగరరావు గారు గతంలో కూడా, నేను ఈ పుట్టి పెరిగిన ప్రాంతానికి ఈ గడ్డ రుణం తీర్చుకోవడానికి నేను ఇక్కడికి వచ్చినాను, ఇక్కడ పనిచేస్తాను అని చెప్పడం జరిగింది. ఆయన మాటలను నమ్మి మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఓట్లేసి ప్రేమసాగరరావు గారిని గెలిపించడం జరిగింది. దానికి మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. అలాగే ఏదైతే లక్ష్యంతో ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నారో అంటే మన ప్రాంత అభివృద్ధి అలాగే పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం మేము ఉన్నంత కాలం కూడా మీ అందరి కోసం పనిచేసి మా జీవితాలను ధన్యం చేసుకుంటాం. ప్రేమసాగరరావు గారితో పాటు నేను కూడా మీ అందరికి అందుబాటులో ఉండి పనిచేస్తాం. అదేవిధంగా ఎన్నికల గురించి చాలా సందర్భాలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే ప్రజాప్రభుత్వం దాంట్లో వచ్చిన తర్వాత స్పష్టంగా ప్రతి కార్యక్రమం నేను ఎవరైతే ఎన్నికలను మాట్లాడిన వాగ్దానం చేసిన దాంట్లో భాగంగా ఒకటి తర్వాత ఒకటి స్కీములు తీసుకొస్తుంది. ఈ కార్యక్రమానికి చక్రవర్తి కార్యక్రమం వస్తున్నప్పుడు పోయిన ప్రభుత్వాలు ఏం చేసింది, ఒక వాళ్ళ కార్యక్రమం వాళ్ళ న్యాయం చెప్తేనే లేకపోతే వాళ్ళ నిధులు డబ్బులు ఇస్తేనే చెక్కులు ఇలా నేను ఇచ్చింది ఈ సీఎం సబ్మిట్ చేసుకుంటాను. నేను చేసిన వివరాలు వచ్చేది మిగతా 292 మంది వేరే ప్రభుత్వం నాయకులు ఎమ్మెల్యేలు ఇక్కడ కానీ దాదాపు జనవరి 23 నుంచి ఇచ్చిన ఈ సందర్భంగా ఇచ్చిన 3 నెలల నుంచి 5 నెలల నుంచి చాలా మంది సర్పంచ్ వాళ్ళకి ఇచ్చిన అత్తయ్య రావాల్సి చాలా వస్తుంది. ఏదైనా తప్పకుండా తీసుకొచ్చింది. దాంట్లో ఒకటే మనం చూస్తున్నాం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నియోజకవర్గంలో ఉన్న
ప్రజలు బడుగు బలహీన వర్గాలు దళితులు కానీ లేదా మైనారిటీలు కానీ గిరిజనులు ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీ మీ అందరి కోసం అధికారం వస్తే మా నాయకుల కోసం మా కోసం మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం ముల్కలపేట గ్రామంలో వరదల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎన్డీఆర్ఎఫ్ బృందం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం ముల్కలపేట గ్రామంలో వరదల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎన్డీఆర్ఎఫ్ బృందం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుతం ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతాల్లో ఎటువంటి ప్రాణ నష్టం కలగకుండా వరదల సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనే అంశాలు వివరించారు. ఉరుములు, మెరుపులు, దుమ్ము, వడగళ్ల వాన, కుంభవృష్టి, బలగమైన గాలులు వీస్తున్నప్పుడు చేయవలసిన, చేయకూడని పనులపై అవగాహన కల్పించారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఎన్డీఆర్ఎఫ్ సేవలు ప్రాముఖ్యతల గురించి వివరించారు. తుఫానులు, వరదల సమయంలో ప్రాణ నష్టాలను నివారించడంలో ఎన్డీఆర్ఎఫ్ పోషించే కీలక పాత్రపై ప్రజలకు విశ్లేషించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ భాస్కర్, సిఐలు, ఎస్ఐలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. గత 3-4 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల వల్ల మంచిర్యాల జిల్లాలో అక్కడక్కడ కొన్ని వాగులు పొంగడం జరిగింది. ముఖ్యంగా ప్రాణహిత దాదాపు 9 లక్షల క్యూసెక్స్ తోటి రావడంతో ఇక్కడ వంచపల్లి, రాచర్ల అండ్ ముల్కల్పేట మధ్యలో ఉన్న వాగులో బ్యాక్ వాటర్ రావడంతో పంట పొలాలు మునిగి ఇటు ఒక 3-4 విలేజ్లు, ఇటు ఒక 2-3 విలేజ్ల మధ్యలో రాకపోకలకు అంతరమయ్యేవి. బ్రిడ్జ్ మీద కూడా దాదాపు ఒక 10 ఫీట్ల వాటర్ రావడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రజలను ఫెసిలిటేట్ చేయడం కోసం గౌరవ రామగుండం కమిషనర్ గారి ఆదేశం మేరకు దాదాపు ఒక 44 మంది మా పోలీసు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. అంటే ఎన్డీఆర్ఎఫ్ రాకముందుకే మన లోకల్ అవసరాలకు, లోకల్లో ఎవరైతే వాటర్ ట్రాప్ అయినా లేకపోతే మెడికల్ ఎమర్జెన్సీ ఉండి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నట్లయితే ఈ బోట్ సహాయంతో ఈ ట్రైన్డ్ ఉన్న మా యొక్క పోలీసు మెన్ తోటి సహాయంతో వాళ్ళకు సేవలు చేయడం కోసము ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ ప్రాణహిత బ్యాక్ వాటర్స్లో ఉన్న ఈ గ్రామాల ప్రజలకు సర్వీసెస్ చేయడం కోసము ఇక్కడ ఏర్పాటు చేసినాము. ముఖ్యంగా దాదాపు 44 మంది ఒక 2 నెలలు ట్రైనింగ్ తీసుకొని ఉన్నారు. ఎన్డీఆర్ఎఫ్ ఎలా అయితే సుశిక్షితులై పనిచేస్తున్నారో ఇప్పుడు అట్లనే ఉన్నారు. ఈ ప్రాణహిత బ్యాక్ వాటర్ అండ్ గోదావరి, ఇప్పుడు గోదావరి నార్మల్లో ఉంది. గోదావరి వాటర్ ఇట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు సదా అప్రమత్తంగా ఉండడం కోసము ఈ రిహార్సల్ అండ్ ప్రజలకు ఇప్పుడు చూశారు. కొంతమంది ప్రజలు ముల్కలపేటకు వచ్చిన వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఊరికి వెళ్ళడానికి వచ్చేసరికి సడన్గా ప్రాణహిత పొంగి ఉండి పోవడానికి ఇబ్బంది ఉంటే బోట్ సాయం ద్వారా పంపించడం జరిగింది. మంచిర్యాల జిల్లా ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళు మేకలు కానీ గొర్రెలు కానీ సరౌండింగ్ ఏరియాలో పోవడానికి అడవిలోకి వెళ్ళడము ఇట్లాంటి చేయొద్దు. ఈ 2-3 రోజులు వర్షాలు ఉన్నాయి కాబట్టి అబ్జర్వ్ చేస్తూ జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుతున్నాం. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం ముల్కలపేట వద్ద కొత్తగా నిర్మించిన బ్రిడ్జి ప్రారంభానికి నోచుకోకుండానే పూర్తిగా నీట మునిగింది. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మండలంలోని ముల్కల్లపేట, రాచర్ల గ్రామాల మధ్య ఉన్న బ్రిడ్జ్ పూర్తిగా నీట మునిగింది. అప్రోచ్ రోడ్డు కృంగిపోయి నిర్రలు బారి ప్రమాదకరంగా మారింది. సుమారు 10 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రహదారి ప్రయాణానికి అనుకూలంగా లేనందున ఈ మార్గాన్ని నీల్వాయి పోలీసులు బారికేడ్లతో మూసివేశారు. ప్రజలెవరూ అటువైపు వెళ్లకుండా పోలీసులు గట్టి పహారా కాస్తున్నారు. బ్రిడ్జి ఎత్తును పెంచాలని పలుమార్లు అధికారులకు, కాంట్రాక్టర్కు విన్నవించుకున్నా పట్టించుకోలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టాక బ్రిడ్జి ఎత్తును పెంచాలని ప్రజలు కోరారు. ప్రజల మాట లెక్క చేయకుండా తన ఇష్టానుసారంగా బ్రిడ్జి పనులు చేపట్టిన కాంట్రాక్టర్పై తక్షణమే చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా ప్రజలు డిమాండ్ చేశారు. కానీ బ్రిడ్జి ఓపెన్ చేయక ముందే రాకపోకలు మొత్తానికే బంద్ అయినాయి.
అప్రోచ్ రోడ్డు వేసినా కూడా నీటిలో మునిగిపోవడం జరిగింది. ఈ బ్రిడ్జి పై అధికారులు స్పందించి ఈ బ్రిడ్జిని కొద్దిగా హైట్ కట్టాలని ముల్కలపేట ప్రజలు కోరుకుంటున్నారు. బ్యాక్ వాటర్ ద్వారా ముల్కలపేట వయా టు రాచెర్ల, వెంచపల్లి, జనగామ, సూపాక, ఆల్గామ కొన్ని గ్రామాలు రాకపోకలు ఇబ్బందికరంగా మారడం జరిగింది. దీనిపై స్పందించి అధికారులు కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. వారికి కొద్దిగా బ్రిడ్జి హైట్ కట్టించి మాకు రాకపోకలు కలగజేయాలని కోరుకుంటున్నాం. దక్షిణ జిల్లా చెన్నూరు పట్టణంలో విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు సోదాలు నిర్వహించగా 2 ఇళ్లలో అక్రమంగా నిల్వ ఉంచిన 60,000 రూపాయల విలువ చేసే నిషేధిత గుట్కా ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు సోదాలు నిర్వహించగా 2 ఇళ్లలో అక్రమంగా నిల్వ ఉంచిన 60,000 రూపాయల విలువ చేసే నిషేధిత గుట్కా ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. 2 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ పాలసీకి వ్యతిరేకంగా నిషేధిత గుట్కా, గంజాయి, గుడుంబ తయారీ, ఇసుక అక్రమ రవాణా, కలప అక్రమ రవాణా వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సిఐ రవీందర్ తెలిపారు. ఈరోజు మా సిబ్బందితో కలిసి మేము చెన్నూరు పట్టణంలో 2 ఇళ్లపైన రైడ్ చేయడం జరిగింది. దాంట్లో ఒక 60,000 విలువ గల ఈ అంబర్, గుట్కా, గాంజా తాగేవాళ్ళు, అమ్మేవాళ్ళు ఉన్నారన్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్స్ కూడా ఉన్నాయి. దాన్ని పట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా గాంజా వ్యాపారాల పైన కూడా పీడిఎఫ్ కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి గాంజా వాళ్ళు, కుటుంబ అమ్మేవాళ్ళు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాము. మరియు అట్లా చేయకూడదని చెప్పి హెచ్చరిస్తున్నాము. అలాగే ఇంకొక సూచన అంటే కొద్దిగా జరుగుతున్న ఈ మధ్యకాలంలో జరిగిన ఇష్యూస్ ఏంటంటే మనకు సైబర్ క్రైమ్స్ ఎక్కువగా మన పోలీస్ స్టేషన్స్కు మనకు వస్తున్నాయి, రిపోర్ట్స్ వస్తున్నాయి. దాంట్లో ఏంటంటే సైబర్ నేరగాలు ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఆధారంగా చేసుకొని మీకు కాల్స్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ రైతు రుణమాఫీ పైన ప్రజెంట్ సిచ్యువేషన్ నడుస్తుంది. దాన్ని బేస్ చేసుకొని మీకు రైతు రుణమాఫీ మీకు అయిందా లేదా తెలుసుకోవడానికి మేము ఒక లింక్ పంపిస్తాము, లేదా ఒక ఏపీకి యాప్ పంపిస్తాము, దాన్ని డౌన్లోడ్ చేసుకోమని అంటారు. దాన్ని మీరు 80% డౌన్లోడ్ చేసినా దాంట్లో మీ బ్యాంకులో ఉన్న అమౌంట్ అన్ని వెంటనే వెళ్ళిపోతాయి. వాళ్ళు సైబర్ నేరగాళ్ళ వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియని ఏపీకి యాప్స్ కానీ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరన్నా కాల్ చేసినా అలా కాకుండా ఇంకా వాళ్ళ తెలివిది స్పామ్ కాల్స్ కూడా వస్తూ ఉంటాయి. ఆ కాల్ లిఫ్ట్ చేస్తే సరిపోద్ది, మీ యొక్క డబ్బులు అనేది పోతాయి. నాకు ఈరోజు ఒక కేసు కూడా ఒకటి రిపోర్ట్ అయింది, మా నోటీస్కి వచ్చింది. విజ్ఞపల్లికి సంబంధించిన ఒక రైతు పాప ఆయన అకౌంట్లో 96,000 రూపాయల డబ్బులు ఉంటే జస్ట్ స్పామ్ కాల్ వచ్చింది. ఆయన లిఫ్ట్ చేసిందంతే. లిఫ్ట్ చేయడంతో లిఫ్ట్ అయ్యి కట్ అయిపోయింది. దాంట్లో ఆయన అకౌంట్లో ఉన్న 96,000 వెళ్ళిపోయినాయి, డబ్బులు డిడక్షన్ అయిపోయినాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కొందరు ఏంటి బ్యాంకు సంబంధించిన లోగోస్ పెట్టుకుంటారు. ఆంధ్ర బ్యాంక్ లోగో అని, ఎస్బీఐ బ్యాంక్ లోగో అని, ఐసిఐసి బ్యాంక్ లోగో పెట్టుకొని బ్యాంకు వాళ్ళ యొక్క నమ్మించి మీకు ఫోన్లు చేయడము లేదా యాప్ని పంపించేసి మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పి చేస్తున్నారు. ఏదైతే మనకు ఏదన్నా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల ద్వారా లేదా ఇంకేమైనా ఉంటే వాటిని చేసుకుంటే వీళ్ళు తొందరగా నమ్ముతారని చెప్పి సైబర్ నేరగాళ్ళు